ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీదత్త జయదత్త గురుదత్త. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. 45వ భాగంలో మనం శివపూజ మహిమకు చెప్పుకున్నాం. అలాగే ఈ రోజున 46వ భాగంలో వైష్ణవ మహిమ, సాలగ్రామ మహిమ, ఈ రెండింటిని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వికుండలుడు అనేటువంటి వాడికి యమదూతకి జరుగుతున్నటువంటి సంవాదం ఇది. అలాగే దత్తాత్రేయ స్వామి దగ్గర కూర్చొని కార్తవీర్యార్జునుడు వింటూ ఉన్నటువంటి సందర్భం. అలాగే కలిపురుషుడికి బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నటువంటి సందర్భం. అలాగే దీపకుడు అనేటువంటి శిష్యుడికి వేదధర్ముడు చెప్పినటువంటి విషయాలు. అలాగే సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకి చెప్పినటువంటి విశేషాలు ఇవన్నీ. అలాగే యథాశక్తి నేను కూడా మీతో మాట్లాడుతున్నాను. ఓ వికుండల, మరొక అద్భుతమైనటువంటి రహస్యం నీకు చెబుతాను వినవయ్యా అంటున్నాడు. ఈ విషయం యమధర్మరాజు యొక్క సమ్మతము, సర్వలోక అభయప్రదము అయినటువంటిది. శ్రద్ధగా విను. విష్ణుభక్తి పరాయణులైనటువంటి పరమ వైష్ణవులు మా లోకానికి గాని మా ప్రభువును గాని చూడనే చూడరు. వైష్ణవులు అంటే విష్ణు భక్తులు. ఇది ముమ్మాటికి సత్యం. మా ప్రభువు మాకెప్పుడు హెచ్చరిక చేస్తూనే ఉంటారు, వైష్ణవుల జోలికి వెళ్ళొద్దు అని. చూసారా, ఇది మనకి భాగవతం కూడా ఒక ఘట్టం ఉంది, అజామిళోపాఖ్యానం అని. దాంట్లో కూడా యమధర్మరాజు తన దూతలకు చెప్పినటువంటి ఘట్టం ఉంటుంది, శ్రీమద్ భాగవతం. బుద్ధిపూర్వకంగా కాకపోయినా ఏదో ప్రసంగవశాత్తునైనా సరే కేశవుణ్ణి స్మరించినటువంటి వాడు సకల పాపాల నుంచి విముక్తుడై అంత్యకాలంలో విష్ణులోకం చేరుకుంటాడు. అందువల్ల విష్ణు భక్తుడు ఒకవేళ దురాచార పరాయణుడైనా పాపకార్యాలు చేసినా కూడా అతడి జోలికి మనం వెళ్ళకూడదు. ఈ విషయం అజామిళోపాఖ్యానంలో యమధర్మరాజు చెప్పాడు. ఈ విధంగా మా ప్రభువు అయినటువంటి యమధర్మరాజు మమ్మల్ని కట్టడి చేశాడయ్యా వికుండల. అంతేకాదు, వైష్ణవులు భోజనం చేసినటువంటి ఇళ్ల ఛాయలకు కూడా వెళ్ళొద్దని చెప్పాడు. అలాగే వైష్ణవులతోటి సత్సాంగత్యం చేసినటువంటి వాళ్ళ జోలి కూడా వెళ్ళొద్దని మా యమధర్మరాజు ఆజ్ఞ. ఆ ఇద్దరు కూడా పాపాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు. వైష్ణవులు వాళ్ళింటో భోజనం చేసిన వాళ్ళు కూడా. అందువల్ల వైష్ణవుడు గాని, వైష్ణవుణ్ణి పూజించినటువంటి వాళ్ళు కాని, వైష్ణవులతో సత్సాంగత్యం చేసినటువంటి వాళ్ళు కాని యథాలాపంగా హరినామస్మరణ చేసినా కూడా అటువంటి వాళ్ళు కూడా మా యముడు యొక్క సన్నిధికి రారు. వాళ్ళకు అవసరం లేదు. ఎంతటి పాపిష్టివాడికైనా విష్ణు భక్తిని మించినటువంటి నరక నివారణ ఉపాయం మరొకటి లేదని తెలుసుకోనాయన. నరకం అనేటువంటి సముద్రం ఉందే, అది ఆ సముద్రాన్ని హాయిగా సులభంగా దాటించగలిగేటటువంటి నావ హరినామ సంకీర్తనం. ఆ హరినామ సంకీర్తన పరుడు
ఒకవేళ వర్ణబాహ్యుడైనప్పటికీ, అంటే నిమ్న కులంలో పుట్టినా కూడా, వేదబాహ్యుడైనప్పటికీ కూడా విష్ణు భక్తుడైతే చాలు, 3 లోకాలని పావనం చేయగలుగుతాడు. నరకలోకంలో మగ్గిపోతున్నటువంటి తన తల్లిదండ్రులని ఇటువంటి పుత్రుడు చేసేటటువంటి కేశవార్చన తప్పకుండా ఉద్ధరించి వైకుంఠ ధామానికి తీసుకువెళుతుంది. అలాగే నాయన, విష్ణు భక్తులకి సేవలు చేసేవాళ్లు కూడా వైష్ణవుల యొక్క భుక్త శేషాన్ని ప్రసాదంగా స్వీకరించేవాళ్లు కూడా వైకుంఠానికి చేరుకుంటారు. అందువల్ల వైష్ణవుల యొక్క అన్నాన్ని అభ్యర్థించి మరీ తినాలి. చూసారా? లేదంటే కనీసం వారి ఇంట్లో వాళ్ల చేతుల మీదుగా కాసిన్ని మంచినీళ్ళైనా సరే అడిగి పుచ్చుకొని తాగాలి. గోవిందనామాన్ని జపిస్తూ ఎవరు ఎక్కడ ప్రాణాలు విడిచిపెట్టినా వాళ్ల జోలికి మేము గాని మా ప్రభువు గాని వెళ్ళం కాక వెళ్ళం. అజామిళుడు కూడా అవసాన కాలంలో తన కొడుకు అయినటువంటి నారాయణుడిని పిలిచాడు. వాడి పేరు నారాయణ అని పెట్టుకున్నాడు, వాడి పూర్వపుణ్య విశేషం వల్ల. అప్పుడు వైష్ణవ దూతలు వచ్చేశారు, పుణ్యశీలుడు, శిశీలుడు, ఇటువంటి వాళ్ళు. అంగన్యాస కరన్యాసాలతో ఋషిఛందస్సును దైవతంగా, దీక్షా విధిపూర్వకంగా, యంత్రసహితంగా ద్వాదశాక్షరం లేదా అష్టాక్షరి. ద్వాదశాక్షరి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, అష్టాక్షరి అంటే ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని నిత్యము జపించేటటువంటి విష్ణు భక్తుల్ని అల్లంత దూరం నుంచి ఒక్కసారి చూస్తే చాలు, బ్రహ్మహత్యా పాతకాలు కూడా నశించిపోయి అటువంటి వాడు పరిశుద్ధుడైపోతాడు. శంఖ చక్రాంకితులైనటువంటి వైష్ణవులు, ఈ వైష్ణవులు తమ యొక్క చేతుల మీద శంఖము చక్రం ముద్రలు వేయించుకుంటారు. చక్రాంకితాలు అంటారు వాటిని. అటువంటి వైష్ణవులు విష్ణు రూపులై బ్రహ్మయుగ కాలంలో వైకుంఠం నివసిస్తారు. అంటే బ్రహ్మదేవుడికి ఒక పగటి కాలం 1000 మహాయుగాలు, మరొక రాత్రి గడవాలంటే 1000 మహాయుగాలు. అంతకాలం వైకుంఠంలో ఉంటారు. హృదయంలో గాని, సూర్యబింబంలో గాని, జలరాశిలో గాని, ఒక విగ్రహంలో గాని, నేల మీద గాని ఆ వనమాలాధారి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి భావించి లేదా రూపించి ధ్యానం చేసేటటువంటి వాడు తప్పకుండా ఆ విష్ణు పదాన్ని చేరుకుంటాడు అంటూ వైష్ణవ భక్తుల గురించి, మహిమ గురించి చెప్పి ఆ తర్వాత సాలగ్రామ మహిమను అందుకుంటూ ఉన్నాడు యమదూత. నాయన, ఓ వైశ్యకుమార, వజ్రకోట వినిర్మితమైనటువంటి సాలగ్రామ శిలాచక్రంలో ముముక్షులైనటువంటి వాళ్ళు వాసుదేవుణ్ణి అర్చన చేస్తారు. సాలగ్రామ శిల విష్ణువుకి అధిష్టానం. ఇది సర్వ పాప ప్రణాశనం, సర్వ పుణ్యప్రదం, అందరికీ భుక్తి ముక్తి రెండూ కలిగిస్తుంది. ప్రతి నిత్యము సాలగ్రామ శిలాచక్రంలో శ్రీహరిని పూజించేటటువంటి వాళ్ళు 1000 రాజసూయ యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతారు. అసలు కలియుగంలో రాజసూయం లేదు, అలాంటిది 1000 రాజసూయ యాగాలు చేసిన ఫలితం పొందుతారు. ఒక్కటి చేయడానికే ధర్మరాజాదులు నానా తిప్పలు పడ్డారు. అలాగే అక్షరము, అచ్యుతము అయినటువంటి బ్రహ్మ నిర్వాణము అనేటువంటి వేదాంతులు చెప్పేటటువంటి మాట ఇది. సాలగ్రామ శిల యొక్క అర్చనతో మహాపుణ్యాన్ని పొందుతారు. ఒక కర్రలో అగ్ని ఏ విధంగా మథనం చేయటం వల్ల బయటపడుతుందో అదే విధంగా సాలగ్రామ అర్చనతో మానవుడిలో ఉన్నటువంటి పుణ్యం ఆవిష్కృతమవుతుంది. ఘోరమైనటువంటి దుష్కార్యాలు చేయడం వల్ల ఏ సత్కార్యాచరణ అధికారం లేనటువంటి మహాపాపాత్ముడైనా కూడా ఒకే ఒక్కసారి సాలగ్రామ శివార్చన గనక శిలార్చన చేస్తే వాళ్ళింకా
యమలోకం వైపు రారు. సాలగ్రామ శిలాచక్రంలో నివాసం ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం ఆయనకి సాలగ్రామం అంటే. లక్ష్మీదేవితో క్రీడించడం కంటే కూడా, వైకుంఠంలో విహారం చేయటం కంటే కూడా సాలగ్రామ శిలలో ఉండడం ఆయనకి ఇష్టం. ఎందుకని అంటే, అలనాడు తులసీ జలంధర కథ దేవీ భాగవతంలో ఉంటుంది. ఆ తులసీదేవి శపించింది విష్ణుమూర్తిని, నువ్వు శిలాసదృశువైపడి ఉండు అని. అందుకని ఆయన సాలగ్రామ శిలలాగా గండకి నదిలో ఉంటాడు. గండకి అక్కడ పురుగులు కొన్ని కొట్టేస్తాయి ఆ రాళ్లని, వాటిల్లో కొన్ని కన్నాలు ఏర్పడతాయి, అవి సాలగ్రామ శిలలు అవుతాయి. సాలగ్రామం చాలా 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 ఉత్తమోత్తమైనది వైష్ణవ పూజ కోసం. ఈ సాలగ్రామ శిలాచక్రంలో శ్రీమన్నారాయణ గనక ఒక్కసారి అర్చన చేస్తే అటువంటి వాడు అహోరాత్రాలు హోమం చేసినటువంటి పుణ్యాన్ని, 4 సముద్రాల సమేతంగా సమస్త భూమండలాన్ని అంతటినీ కూడా దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు. మనం ఒక సెంటు దానం చేయటానికి మన వల్ల కావట్లా. సెంటు కాదు, గజం. ఓ వికుండల సాలగ్రామ శిలలు 12 ఉన్నాయి. వీటిని ఒక్కసారి కనుక అర్చన చేస్తే పుణ్యం ఎంత వస్తుంది అనేది చెబుతాను విను. బంగారపు కమలాలతోటి 1,12 లింగాలని, అంటే 12,000 లింగాలని 12 కల్పాల పాటు అర్చన చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో, అటువంటి పుణ్యం ఒక్క రోజున 12 సాలగ్రామాలను అర్చన చేస్తే లభిస్తుంది. ఈ ఫలితం పొందినటువంటి పుణ్యశీలి విష్ణులోకంలో 12 కల్పాల కాలం ఉంటాడు. ఆ తర్వాత భూగోళం మీద చక్రవర్తిగా పుడతాడు. అరిషడ్ వర్గాలకు దాసుడైనటువంటి నరధాముడు సైతం సాలగ్రామ శిల్పాలని అర్చన చేసి ఆ సాలగ్రామ శిలని వైకుంఠ నివాసం పొందుతాడు. సదాచార సంపన్నుడైనటువంటి వాడు సాలగ్రామ శిలాచక్రంలో గోవిందుణ్ణి అర్చించినటువంటి వాడు సజ్జనుడు మహాప్రళయ కాలం వరకు వైకుంఠం నుండి చ్యుతిని పొందడు. చ్యుతి అంటే జారిపోకుండా ఉంటాడు, అక్కడే ఉంటాడు. తీర్థయాత్రలు చేయకపోయినా, దాన ధర్మాలు చేయకపోయినా, యజ్ఞ యాగాది క్రతువులు చేయకపోయినా సాలగ్రామ శిలార్చన గనక చేస్తే చాలు ముక్తి లభించడం అనేది తథ్యం. సకల పాపాలకి ఇది విరుగుడు. నరక నివాసం, గర్భవాస క్లేశం అంటే పునర్జన్మ ఎత్తడం, క్రిమి కీటక పశుపక్షాది నీచ జన్మలు, తీవ్ర శిక్షల్ని త్రోసిపారేసేటటువంటి ఈ సాలగ్రామ శిలార్చన దీక్షా స్వీకారంతో మంత్రపూర్వకంగా ఈ సాలగ్రామ శిలాచక్రంలో చక్రి అయినటువంటి ఆ విష్ణుమూర్తిని గనక అర్చించి బలి ప్రదానం చేసినటువంటి వాడు విష్ణులోకంలో శాశ్వతమైనటువంటి నివాసాన్ని పొందగలుగుతాడు. ఇది ముమ్మాటికి నిజం నాయన. సాలగ్రామ శిలాజలంతో కేశవుడికి అభిషేకం చేసి ఆ పావనమైనటువంటి ఉదకాన్ని శిరస్సును ప్రోక్షణ చేసుకున్నటువంటి భక్తుడు సకల పుణ్యతీర్థాలలో స్నానం చేసినటువంటి, పవిత్రతమమైనటువంటి సర్వ యజ్ఞాలు చేసినటువంటి పుణ్యఫలాన్ని క్షణకాలంలో నిస్సందేహంగా పొందగలుగుతాడు. ఎందుకంటే ముక్తిదాయకాలైనటువంటి గంగా, గోదావరి, రేవ నదులన్నీ కూడా, ఆ సకల పుణ్య తీర్థాలన్నీ కూడా మొత్తం కలిసి వచ్చి ఆ సాలగ్రామ శిల ఉదకంలో చేరి ఉంటాయి. అంగన్యాసం, కరన్యాసాలతోటి, 16 ఉపచారాలతోటి, పాటలతోటి, వాద్యాలతోటి, నృత్యాలతోటి ఈ సాలగ్రామ శిలాచక్రంలో శ్రీమన్నారాయణుడు గనక నిత్యము పూజలు చేస్తే అటువంటి పుణ్యశాలి ఈ కలియుగంలో సైతం ధర్మపరాయణుడై అష్టవిధమైనటువంటి భోగభాగ్యాలు అనుభవించి ఆ తరువాత 1,000 కోటి కల్పాల కాలం వైకుంఠంలో ఉంటాడు. అది కూడా శ్రీమన్నారాయణుడి యొక్క సన్నిధిలో ఆనందంగా గడుపుతాడు. 1,000,000 లింగాలను అర్చించినందువల్ల వచ్చే పుణ్యఫలం ఎంత ఉంటుందో
ఒకే ఒక్క సాలగ్రామ శిలను అర్చించటం వల్ల వచ్చే పుణ్యఫలం అంత గొప్పది. సంఖ్యాది శాస్త్రాలు అవి చెప్పే నియమనిష్టలు, సాంఖ్యశాస్త్రం అంటే జ్ఞానం, సాంఖ్యము అంటే జ్ఞానం. నియమనిష్టలు లేకపోయినా పర్వాలేదు, యథాలాపంగానైనా సరే సాలగ్రామ శిలను ఒక్కసారి అర్చన చేస్తే చాలు, అటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు. శ్రీమన్నారాయణుడు సాలగ్రామ శిలా రూపంలో నివసించేటటువంటి ప్రాంతంలో సకల దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషాది దేవజాతులు అందరూ కూడా 14 భువనాల యొక్క సన్నిధిలో వాళ్ళందరూ కూడా నివసిస్తూ ఉంటారు, దేవతలంతా. సాలగ్రామ శిలా సాన్నిధ్యంలో ఎవరైతే శ్రార్థ కర్మలు నిర్వహిస్తారో వాడి యొక్క పితృదేవతలు పరిపూర్ణంగా సంతోషం పడతారు. సాలగ్రామ శిలాజలాన్ని ఒక్కసారి పుచ్చుకుంటే చాలు, ఒక ఉద్ధరేణుడు. అటువంటి వాడు ఆవుతో వచ్చేటటువంటి పంచగవ్యాన్ని 1000 సార్లు ప్రాశన చేసినటువంటి ఫలితం దక్కుతుంది. 1,000,000 తీర్థాలలో 1,000,000 పర్యాయాలు మునిగినటువంటి ఫలితం కూడా దక్కుతుంది. సాలగ్రామ శిలాజలంతో చక్రాంకితమైనటువంటి ఆ శిలాజలాన్ని సమ్మిళితం చేసి శిరస్సు మీద, దేహం మీద ఎవడైతే చల్లుకుంటాడో, 3 సార్లు తీర్థంగా లోపలికి పుచ్చుకుంటాడో, ఇక అతడి శరీరం చక్రాంకితమైనట్టే, ఏమాత్రం సందేహం లేదు. అయితే పుణ్యాత్మకులకు తప్ప ఈ శంఖ చక్ర ముద్రలు ఇతరులకు కనపడవు. ఇవి చాలా గుప్తంగా ఉంటాయి. అందువల్ల ఓ వైశ్య శిఖామణి, మా ప్రభువు మమ్మల్ని వైష్ణవుల యొక్క ఇళ్ల వైపు కూడా వెళ్లొద్దని కట్టడి చేశాడు. విష్ణు పాదోదకాన్ని సేవించినటువంటి వాళ్ళు కాబట్టి విష్ణు భక్తులంటే మాకు చచ్చేంత భయం. ఓ మిత్రమా, వాపి కూప తటాకాదుల్లో 3 రోజులు స్నానం చేసినందువల్ల కలిగే పుణ్యఫలాన్ని సముద్రుణ్ణి చేరనటువంటి ప్రవాహాలు ఒక్క స్నానంతోనే అందిస్తాయి. ఈ ప్రవాహాలలో 15 రోజుల పాటు స్నానాలు చేసినందువల్ల వచ్చే పుణ్యఫలం సముద్రుడు చేరుకున్నటువంటి నదులు, నదాలు కలిసినటువంటి ఆ సముద్రంలో ఒకే ఒక్క స్నానంతో అందిస్తాయి. ఈ నదీ జలాల్లో 1 రోజుల పాటు మునిగినటువంటి పుణ్యఫలాన్ని సముద్రుడు ఒకే ఒక్క మునకతో అందిస్తాడు. 6 నెలలు ఈ విధంగా సముద్ర స్నానం చేయడం వల్ల దక్కే పుణ్యం గోదావరి నదిలో ఒక్క స్నానం వల్ల వస్తుంది. గోదావరిలో సంవత్సరం పాటు స్నానం చేసిన పుణ్యం గంగాదేవి ఒకే ఒక్క మునకతో ఇచ్చేస్తుంది. 12 ఏళ్ల పాటు గంగా స్నానం చేయటం వల్ల లభించే పుణ్యఫలాన్ని విష్ణు పాదోదకమైనటువంటి ఈ సాలగ్రామ శిలాజలం తల మీద చల్లుకుంటే చాలు అందిస్తుంది. కాబట్టి ఇది ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి తప్ప దొరకదు. సాలగ్రామ శిల ఉన్నటువంటి ప్రదేశం 3 ఆమడల విస్తీర్ణం. అక్కడి నుంచి ఆ శిల ఉన్న ప్రదేశం దగ్గర నుంచి 3 ఆమడలు, ఒక ఆమడ అంటే 2 మైళ్ళు సుమారుగా, అంతవరకు పవిత్రం అయినటువంటి తీర్థం కిందే లెక్క. ఆ ప్రాంతాల్లో చేసినటువంటి దానాలు, హోమాలు 1,000,000 రెట్లు అధికమైనటువంటి పుణ్యం ఇస్తాయి. సాలగ్రామ శిలాజలాన్ని ఒక్క బిందువైనా సరే కడుపులోకి పుచ్చుకుంటే చాలట, ఇంకా ఎప్పుడు కూడా ఒక తల్లి యొక్క పాలు తాగవలసినటువంటి అవసరం వాడికి రానే రాదు అన్నారు. అంటే పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతాడు. యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడికి ఒక్క సాలగ్రామ శిలను గనక దానం చేస్తే నదులలో, సముద్రాలలో కలిపి సమస్త భూగోళాన్ని దానం చేసిన ఫలితం వస్తుంది. అంతటి పుణ్యం దక్కుతుంది వాడికి. ఈ సాలగ్రామ శిలకి మూల్యం కట్టడం గాని, క్రయ విక్రయాలు చేయడం గాని, అలాంటి వాటిని ఆమోదించడం గాని, అసలు ఈ సాలగ్రామం నకిలీదా నిజమైందా అని పరీక్షించడం గాని, ఇవన్నీ కూడా మహాపాపాలే. అలా చేసిన వాడికి శాశ్వతమైనటువంటి నరకం లభిస్తుంది. అందువల్ల ఇలాంటి పనులు ఎప్పుడూ ఎవరు కూడా చేయకూడదు.
ఇక పాప భీతి ఉన్నటువంటి వాళ్ళు వాసుదేవుణ్ణి స్మరించడం మంచిది. ఎందుకంటే వాసుదేవుడి యొక్క నామం సర్వపాపహరం. ఘోరమైనటువంటి అరణ్యాల్లో కఠోరమైన నియమాలతోటి సంవత్సరాల తరబడి తపస్సులు చేయటం కంటే త్రికరణ శుద్ధిగా గోవింద నామస్మరణ చేయటం చాలా తేలిక. కలియుగంలో అది పరమ పుణ్యప్రదం. ఈ పుణ్యఫలాన్ని ఇవ్వడంలో ఇవి రెండూ సమానమే కాబట్టి ఈ మాట నేను చెబుతున్నాను. అదనంగా ఇంకొక విశేషం ఏంటంటే, ఎన్ని పాపాలన్నా చెయ్యి, ఒక్కసారి ఏకాగ్ర చిత్తంతో హరినామ స్మరణం చెయ్యి. అప్పుడు మా నరకానికి వస్తే ఒట్టు. సర్వ తీర్థ స్నాన ఫలం, సర్వ దేవాలయ సందర్శన ఫలం సమస్తము కూడా ఆ విష్ణుమూర్తి యొక్క నామస్మరణతోటి తంగేటి జున్నులాగా అయిపోతుంది. అటువంటి వాళ్ళకి యముడు దర్శన భాగ్యం ఉండనే ఉండదు. అలాగే నాయన వికుండల, నేను వైష్ణవుణ్ణి, అలాగే పరమ భాగవతోత్తముని అని ఎవరైనా సరే అహంకారంతో శివనింద గనక చేశాడా, వాడికి విష్ణులోకం దక్కకపోగా సరాసరి నరకానికి వచ్చి పడతాడు. అప్పుడు మావాళ్ళు కూడా రాక ఒక వైష్ణవుడు వచ్చాడు అని వాళ్ళు వాడిని కుమ్మి పడేస్తారు అన్నాడు. చూసారా? అందువల్ల హరినామ స్మరణ సకల పాపహరణం. రేపటి రోజు ఏకాదశి మహిమ ఏంటో మనం చూసుకుందాం. ఏకాదశి వ్రతం అంతమంది పాటిస్తూ ఉన్నారు, ఎంతో మంది. అసలు ఏకాదశి వ్రతం ఎలా చేయాలి, ఏంటి, దాని మహిమ ఏంటి, రేపటి రోజు ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం దత్తాత్రేయ స్వామి యొక్క దివ్యానుగ్రహంతో. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునేమి ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా